యా అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొదటి రోజే శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని శాసనసభ సాక్షిగా ఖూనీ చేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కనీసం రెండవ వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు, క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వలేదు. క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడమే కాక మేము ప్రొటెస్ట్ తెలియజేస్తాము. ప్రొటెస్ట్ అనేది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద మెంబర్, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద అపోజిషన్. కానీ ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయింది. ఈరోజు ఇది చాలా దురదృష్టకరం. సభలో ఇతర విపక్షాలు ఎంఐఎం బీజేపీలకు కూడా క్లారిఫికేషన్కు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని ఈరోజు ఏకపక్షంగా బుల్డోజ్ చేసుకొని ప్రభుత్వం పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఏందనేది ఇలా ప్రజలు గమనించారు. ఎందుకు ప్రభుత్వం భయపడ్డది? ముఖ్యమంత్రి గారు చాలాసేపు మాట్లాడుతూ స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. అన్నీ కూడా సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు. అబద్ధాలను, గోబల్స్ను చెప్పే ప్రయత్నం చేసినారు. ఇవాళ ఎన్నికల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందనే రీతిలో వ్యవహరించిందో, శాసనసభలో కూడా పూర్తి అబద్ధాలను, అవాస్తవాలను, సత్యదూరమైన విషయాలను చెప్తూ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకంత భయం? మీరు సభలో ఏదైనా చర్చిస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము, మేము చాలా డెమోక్రటిక్గా ఉంటామని మాటలు బాగా చెప్పింది కదా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఎందుకు ఇలా మొదటి రోజే మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు? ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు మాట్లాడుతూ ఉంటే మేము మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇవ్వరు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాకు కనీసం మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా, క్లారిఫికేషన్ అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు. సభానాయకుడు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తాం. అవకాశం ఇచ్చి మేము మాట్లాడకముందే 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేసి మా సభ వాయిదా వేసుకొని ఇలా పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇలా పూర్తి అన్డెమోక్రటిక్గా వ్యవహరించినారు. సభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. తమ తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారో అని చెప్పి ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా ఇలా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వాళ్ళ నేపథ్యమే కుటుంబ నేపథ్యం. కానీ ఇలా మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు చనిపోతే మరి ఈ 100 కోట్ల మంది మన భారతీయులు ఎవరు దొరకనట్టు సోనియా గాంధీ గారిని అధ్యక్షులు చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి నైతికత ఇవాళ వాళ్ళకి లేనే లేదు. ముఖ్యంగా ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడినారు. ఆ రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ, వారు ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. పివి నరసింహారావు గారిని అవమానపరిచినాడు నోరు విప్పని నాయకులు మీరు. కనీసం ఆయన గుంటెడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ మేము, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పివి ఘాట్ని ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దహన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది. ఇలా మీరు మా గురించి మాట్లాడడం అంటే అది దయ్యాలు వేదాలు వల్లించడం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో మన తెలంగాణ ముద్దుబిడ్డ అంజయ్య గారిని ఏ విధంగా అవమానపరిచిందో తెలియదా? ఆ చరిత్ర మీరు పెట్టుకొని మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమరవీరులను ఇవాళ గౌరవించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు అమరులకు ముందు సల్యూట్ చేసి ప్రతి జిల్లాలో, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో మంత్రులు అమరులకు సల్యూట్ చేసి మరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపినాం. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపిన ప్రతిసారి కూడా అమరుల కుటుంబ సభ్యులను వాళ్ళను స్మరించుకుంటూ వారిని సన్మానిస్తూ
వారి త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపాం. అమరుల పేరిట అద్భుతంగా సచివాలయంకి ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. అంటే సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా అమరుల యొక్క త్యాగాలు గుర్తుండాలి, అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క మరి భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు అమరుల గురించి మాట్లాడతారా? కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని వారి కుమార్తెను డాక్టర్ చేసినటువంటిది కేసీఆర్ గారు. అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? మీ పేరే రైఫిల్ రెడ్డి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణని ఎవడంటాడో రండి కాల్చివేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నదట. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు, సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు. ఇవాళ నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు. యాదిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని ఆ సోనియా గాంధీ గారి ఇంటి ముందు పోయి చెట్టు కూరేసుకొని యాదిరెడ్డి గారు చనిపోయింది. ఆ యాదిరెడ్డి గారి శవాన్ని తేవడానికి మేము ఢిల్లీ పోయినాం తప్ప నువ్వు కనీసం యాదిరెడ్డి శవాన్ని చూడడానికి వచ్చినావా రేవంత్ రెడ్డి గారు? ఏ రోజైనా యాదిరెడ్డి కుటుంబాన్ని నువ్వు పరామర్శించినావా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నీకేదో ప్రేమ ఉన్నట్టు శాసనసభలో మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మా మీద 100 కేసులున్నాయి, మేము అరెస్ట్ అయినాం, మేము జైళ్ళల్లో ఉన్నాం, ఈరోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో, మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో కూడా తెలంగాణ ఉద్యమ కేసులు మా మీద ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో కూడా మేము పెట్టాం. ఇవాళ ఎంతోమంది ఉద్యమకారుల మీద కేసులు మాఫీ చేసినాం, కేసులు ఎత్తివేసినాం. కొన్ని చివరి దశలో కొన్ని కేసులు ఉన్నాయి, అందులో మా మీద కూడా ఉన్నాయి. సో అవి దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు. అదేవిధంగా రైతుల ఆదాయం విషయంలో కూడా ఆయన మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు. వాస్తవానికి నీతి ఆయోగ్ రిపోర్ట్ నేను చెప్పేది, సభలో రైతుల ఆదాయంలో తెలంగాణ వెనుకకుందని ఒక తప్పుడు రిపోర్ట్ని ఇచ్చారు. మేము క్లారిఫికేషన్ అడిగితే మైక్ ఇవ్వరు, స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు. ఇంకొక వైపు ఏమో సభలో మరి మమ్మల్ని మాట్లాడనీయకుండా వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వాస్తవానికి మన తెలంగాణ వ్యవసాయ రంగం తలసరి ఆదాయ వృద్ధిలో గత దశాబ్ద కాలంలో మరి 6.59 వృద్ధితో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. అంటే 6.59% వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం ఎవరిదంటే చిన్న రాష్ట్రమైన సిక్కిం 6.87%. ఇది ఎవరు చెప్పిండ్రు? నీతి ఆయోగ్ నివేదికలో చెప్పింది. పెద్ద రాష్ట్రాల పట్టికలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 5.41%తో 4వ స్థానంలో నిలిచింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద పెట్టిన దృష్టి వల్ల ఇవాళ దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో 2వ స్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారి. వాస్తవాలు ఇదుంటే ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించి తప్పుడు విషయాలు చెప్పినారు. నేను అప్పుడే లేచి క్లారిఫికేషన్ అడిగితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మాకు మైక్ ఇవ్వరు, అటువైపు నుంచి సైగలు, చిట్టీలు, మైకులు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం. అదేవిధంగా వారు ఇంకో మాట మాట్లాడినారు, రైతులకు పంట సాగు ఈరోజు వరి ధాన్యం రైతులకు మద్దతు ధర రాలేదని రైతులు 1400కి 1500కి అమ్ముకుంటున్నారని మాట్లాడిండ్రు. ఎంత సత్యదూరమైన విషయం అంటే ఆనాడు 2014-15లో ఆ రోజు కొన్న వడ్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినప్పుడు కొన్న వడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే, మరి మేము అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పీకి మద్దతు ధరకు ప్రభుత్వమే సేకరించిన వడ్లు 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నులు, 2021-22లో 1,20,00,000 మెట్రిక్ టన్నులు, 2022-23 చివరి లెక్కలు వచ్చేసరికి 1,17,00,000 మెట్రిక్ టన్నులు. అంటే 1960 రూపాయల కాడికి ప్రభుత్వమే వడ్లు కొన్నదని లెక్కలు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు 1400కి అమ్ముకున్నారు, 1500కి అమ్ముకున్నారు, వడ్లే అది మీ చరిత్ర. పచ్చకళ్ళు అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడుతుంది అన్నట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడ్లు ప్రభుత్వం
24 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మేము వచ్చిన తర్వాత 1,20,00,000 మెట్రిక్ టన్నులు ఊరూరికి తంటాలు లేకుండా కాంటాలు పెట్టి ప్రతి ఊర్లో కూడా మద్దతు ధరకు వడ్లు కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది. ఈ విషయం ముఖ్యమంత్రి గారేమో సభలో మనము ప్రభుత్వం కొనలేదు అని ఒక తప్పుదో పట్టిస్తే దానికి క్లారిఫికేషన్ చెప్పడానికి కూడా సభలో అవకాశం ఇవ్వలేదు. కేవలం రాష్ట్రంలో వరే పండిందని మాట్లాడినరు. ఇలా మిరప పంటలో దేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. పత్తి సాగులో దేశంలో నంబర్ 2, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు పోయినాయి అని ఓ స్వీపింగ్ రిమార్క్స్ సభలో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ పంట సాగు విస్తీర్ణం కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆయన ఎన్సీబీ రికార్డు కూడా మాట్లాడినారు. రైతుల ఆత్మహత్యల గురించి సీఎం గారు ఇవాళ తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారంగా చూస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చినాయి. మేము వచ్చిన కొత్తల్లో మీరు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల 2014లో 1348 ఆత్మహత్యలు, 15లో 1400, 2016 645, 2017 851, 2018లో 908, 2019 499, 2020 471, 2021 359, 2022కి వచ్చేసరికి 178కి తగ్గిపోయింది. అంటే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆ రోజు మేము అవలంబించిన విధానాల వల్ల రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి. ఇది మా రికార్డు కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. వాస్తవానికి ఇది రైతు ఆత్మహత్య కూడా కాదు. ఏ కారణం చేతనైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కారణం ఏదైనా కూడా రైతు ఆత్మహత్యగానే ఆ రోజు రికార్డ్ చేసినారు. అయినా ఆ సంఖ్య చూస్తే 1400 నుంచి 178కి తగ్గింది. అదే మిగతా రాష్ట్రాల్లో చూస్తే పక్కన మహారాష్ట్రలో 4248 రైతు ఆత్మహత్యలు, కర్ణాటకలో 2392, ఆంధ్రప్రదేశ్లో 917, కానీ తెలంగాణకు వస్తే 178. అంటే ఇది మా పనితీరుకు నిదర్శనం, రైతుల విషయంలో మా చిత్తశుద్ధికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు ఇంకో విషయాన్ని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది. రైతు బీమా అనేటువంటిది రైతు ఏ కారణం చేత చనిపోయినా, అనారోగ్యం వల్ల కానీ వయసు మీద పడడం వల్ల కానీ సహజ మరణం పొందినా కూడా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు. రైతు బాగుండాలి, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబం బాగుండాలని మేము రైతు బీమా పథకం చేపడితే ఆయన పూర్తిగా సభను తప్పుదో పట్టిస్తూ రైతు బీమా పొందిన 119,000 మంది రైతులు కూడా అవి ఆత్మహత్యలు, అవి ప్రభుత్వ హత్యలు అని చెప్పి సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు. అంటే అప్పుడే నేను లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే స్పీకర్ మా వైపు చూడడు, మాకు మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఎంత దురదృష్టకరం. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత అవగాహన లేమితో మాట్లాడుతున్నాడా, లేదు ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఒక ఆరోపణలు చేస్తూ ఎరాటిక్గా గతంలో ఎట్లయితే చేసిండో ఇలా సభలో కూడా అట్లాంటి ఆరోపణలు చేయడం అది ఆ పదవికి అది వన్నె తెచ్చేది కాదు, ఆ పదవిలో ఉండే నాయకులు మాట్లాడేటువంటి మాటలు కాదు. అంటే రైతు బీమా పొందిన వాళ్ళని కూడా రైతు ఆత్మహత్యలు అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారు బురద జల్లే ప్రయత్నం. అంటే ఎంత ఎరాటిక్గా మాట్లాడిండు, ఎంత అవగాహన రైత్యంతో ఇలా సీఎం మాట్లాడిండు అనేటువంటిది మనందరం కూడా గమనించవచ్చు. అంటే ఇలా రైతు బీమా వద్దన్నట్ట ముఖ్యమంత్రి గారు రైతు బీమాని రద్దు చేస్తామని చెప్పదలుచుకున్నారా మీరు? ఇలా ఆయన మాటల్లో ఏం కనబడ్డది? రైతు బీమా ఇది చనిపోయిన తర్వాత ఇచ్చే అవసరం ఏంది అని మాట్లాడిండు. అంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే రైతు బాగుండాలి, ఏ కారణం చేత సహజ మరణం పొందిన ఆ రైతు కుటుంబం బాగుండాలన్నదేమో మా ధ్యేయం. కానీ మీ ధ్యేయం చూస్తూ ఉంటే ఇలా వ్యవసాయ రంగాన్ని, రైతు కుటుంబాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట ఆయన మాట్లాడుతూ బోర్వెల్ ఎందుకు పెరిగినాయి అన్నాడు. మీ హయాంలో బోర్ వేస్తే కూడా చుక్క నీళ్లు రాలే. మీ కాంగ్రెస్ హయాంలో బోరింగులు వేస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, బోరు పొక్కలల్లో నీళ్లు రాలే. ఇలా మా హయాంలో భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు బాగా చేసినాం, చెక్ డ్యాములు కట్టినాం, ప్రాజెక్టులు పెట్టినాం, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం, బోర్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి కనుక బ్రహ్మాండంగా రైతులు బోర్లు వేసుకున్నారు, ఉచిత కరెంటుతో సాగు చేసుకున్నారు. అంటే నీ హయాంలో బోరింగ్లు ఎందుకు వేయలేదంటే దుబ్బ తప్ప చుక్క నీళ్లు రాలేదు. నీ హయాంలో 10 బోర్లు 20 బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా పేర్లు తెచ్చుకున్నారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మీది.
ఇలా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గుతుంటే తెలంగాణలో 6.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? నేను మ్యాజిక్ చేస్తే పెరిగినాయా? మేము చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగు చేసినాం, సాగునీటి లభ్యత పెంచినాం, సముద్రంలో కలుస్తున్నటువంటి కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ భూభాగంలో పారించినాం కనుక భూగర్భ జలాలు పెరిగినాయి. అందుకే రైతులు బ్రహ్మాండంగా మరి బోర్లు వేసుకున్నారు, కాలువల కింద పంట పండించుకున్నారు, బోర్ల కింద కూడా పంట పండించుకున్నారు. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆనాడు 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు. మొన్న 2022-23లో చూస్తే 2,08,00,000 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఎందుకు పెరిగింది సాగు విస్తీర్ణం? ఆనాడు 1,31,00,000 ఎకరాలుంటే మా 9.5 ఏళ్ల హయాంలో 2,08,00,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే అది మా పనితీరుకు నిదర్శనం. మేము చెరువులు బాగు చేయడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఆయకట్టు వచ్చింది, కొత్త ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఆయకట్టు వచ్చింది. ఈ రకంగా మేము ఆయకట్టును పెంచే ప్రయత్నం చేసినాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సభను పక్కదో పట్టిస్తూ బోరింగ్లు ఎందుకు వేసినారు, మీరు ప్రాజెక్టులు కట్టే. మేము ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెక్ డ్యాములు కట్టినాం కనుక, చెరువులు బాగా చేసినాం కనుక నీటి లభ్యత పెరిగింది. అందుకే కొత్తగా బోర్లు వేసుకున్నారు, ఆయకట్టు వచ్చింది. సో బోర్ల కింద పెరిగింది, ప్రాజెక్టుల కింద కూడా ఆయకట్టు పెరిగింది. ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం. ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి కూడా మళ్ళీ మీరు చర్చ పెట్టండి, తప్పకుండా మేము సభలోనే సమాధానం చెప్తాం. ఇవాళ ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు సంకల్పించండి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, మరి 3 చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఉన్నా 8 ఏండ్లు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తలపెట్టి అనుమతులు కూడా తేలే. మీరు 8 ఏళ్లలో అనుమతి కూడా మీరు తేలేకపోయిందంటే మీ చిత్తశుద్ధి ఏ పాటో ఆ రోజే తేలిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఎండబెట్టిన విషయం మర్చిపోయినావా? ఆనాడు 2 పార్టీలు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా, మహబూబ్ నగర్ ప్రాజెక్టుల పేర్లు మారి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర మీది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయక అవి పెండింగ్ ప్రాజెక్టులు అయినాయి. మేము రాగానే ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్లను పూర్తి చేసి పాలమూరు పచ్చబడేటట్టు చేసినాం, వలసలు వాపసు వచ్చేటట్టు చేసినాం. ఇవాళ పాలమూరులో పక్క రాష్ట్రాల కూలీలు వచ్చి పనిచేసే విధంగా పాలమూరుని అభివృద్ధి చేసిన చరిత్ర మాది. నువ్వు వాస్తవాలను వక్రీకరించి సభా నాయకుడిగా ఉన్నవని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభలో మాకు క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వకుండా నీకేదో పాలమూరు మీద ప్రేమ ఉందంటే నీళ్లు బారిన రైతులు మర్చిపోరు, పంట పండిన పాలమూరు రైతులు తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈరోజు అదే కాదు, నీ ఆలంపూర్ గురించి ప్రస్తావించినావు. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి ఆలంపూర్ గద్వాలకు నీళ్ళిచ్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది. మీరు ఆర్డీఎస్ ప్రాజెక్టును ఆ రోజు పొక్కగొట్టినా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పొక్కగొడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేకపోయింది. కానీ మేము ఆలంపూర్లో ఆ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 9 నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ ఆలంపూర్ గద్వాలకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళిచ్చిన చరిత్ర మాది. వాస్తవాలు తెలుసుకోకుండా మీరు సభలో ఏదో నీ పాలమూరుకు నీ మీద నీకు ప్రేమ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసినావు. అదే పాలమూరు జిల్లాకు ఇలా నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టాం, మహబూబ్ నగర్లో మెడికల్ కాలేజ్ పెట్టాం, వనపర్తిలో మెడికల్ కాలేజ్ పెట్టాం. మీ కాంగ్రెస్ ఏనాడైనా ఆ పాలమూరు జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టిందా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిందా? మీరన్నీ వలసలకు పాలమూరు జిల్లాను మారుపేరుగా మార్చిన చరిత్ర మీదైతే పచ్చటి పొలాలకు నెలవుగా మార్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా పూర్తయింది. మొన్ననే ట్రయల్ రన్ కూడా జరిగి నీళ్ళు వచ్చినాయి. కర్వెన, ఏదుల్లా, వట్టెం రిజర్వాయర్లు పూర్తయి ఇవాళ నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కొడంగల్ కానీ, మరి మక్తల్ కానీ, నారాయణపేట ప్రాంతాలకు, వికారాబాద్ జిల్లాకు కాల్వలకు ఇప్పటికే టెండర్లు పిలిచి ఇలా కాల్వలు తవ్వితే నీళ్లు బారే విధంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర మాది. మీరు కేవలం మాటలకు పరిమితమైనరు. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. ఇసుక విషయంలో మాట్లాడినారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 9 కోట్లు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ ఇసుకకు ఒక పారదర్శకమైన విధానం తెచ్చి
ఆన్లైన్ పద్ధతి తీసుకొస్తే ఇలా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అంటే మీ 10 ఏళ్ల హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి, మీ పైరవికారులు బ్రోకర్ల జేబుల్లోకి డబ్బులు పోయినాయి. మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వచ్చినాయి. సంపద పెంచినాం, మేము పేదలకు పంచినాం. మీరేమో లీడర్లు బ్రోకర్లు మీరు చేసుకున్నారు. అది మాకున్న పారదర్శకమైన పద్ధతి. అంటే ఈ రకంగా వారు ఓ స్వీపింగ్ రిమార్క్స్ చేసే ప్రయత్నం చేసినారు. తెలంగాణ విషయంలో వాళ్ళకేదో చిత్తశుద్ధి ఉందని మేమే తెలంగాణ ఇచ్చినామని మాట్లాడిండ్రు. మరి ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ గారు, భగత్ సింగ్ గారు ఎంతోమంది పోరాటం చేసిండ్రు. మరి వారి పోరాటాల వల్ల స్వాతంత్రం వచ్చిందా? బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాల వల్ల స్వాతంత్రం వచ్చిందా? స్వాతంత్రం మనం పోరాడి తెచ్చుకున్నామా? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినరా? ఇవాళ తెలంగాణ కూడా కేసీఆర్ నాయకత్వంలో మరి పేగులు దాకా మేము కొట్లాడినాం. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మాది తెలంగాణతో ఉన్నది పేగుబంధం. మీదేమో కేవలం అధికారం కోసం, రాజకీయం కోసం మీరు కపట ప్రేమ మీరు చూపిస్తూ ఉన్నారు. మాదేమో త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించినాం. గడ్డి పోచల్లాగా పదవులు త్యాగం చేసినాం. చివరికి మా నాయకుడు చావు నోట్లో తలబెడితే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారట తెలంగాణ ఇచ్చింది. మీరు నిజంగా తెలంగాణ ఇచ్చేది ఉంటే 2004లో మాతో పొత్తు పెట్టుకొని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాడే తెలంగాణ ఇస్తే మన విద్యార్థులు అమరులయ్యే వాళ్ళ. ఇవాళ ఈ చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం సోనియా గాంధీ గారు కాదా? మీరు 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళు ఆలస్యం చేయడం వల్ల ఇవాళ ఇంతమంది మరణాలకు మీరు కారణం. ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. ఇది అసెంబ్లీలో మాట్లాడింది, బయట మాట్లాడింది. ఇవాళ బలిదేవత అయిన సోనియా గాంధీ నీకు దేవత కనబడుతుంది. ఈ అమరుల చావులకు నీ కాంగ్రెస్ పార్టీ, నీ నాయకురాలు సోనియా గాంధీ గారు కారణం కాదా? దాని మీద ఎందుకు మాట్లాడవు? అంటే ఇవాళ మేము వెన్నుపోటు పొడిచినామని మాట్లాడుతున్నాం. వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మేము గౌరవంగా వెళ్ళి వారి కృతజ్ఞత చెప్పి మేము హైదరాబాద్కు రానేలేదు. మా ఎంపీ విజయశాంతి గారిని తీసుకుపోయి కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. మా ఎమ్మెల్యే అప్పటి మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. నిజంగా మాతో కలిసే ఉద్దేశం ఉంటే, మేము కలిసి పనిచేయాలని మీరు అనుకుంటే, మరి మా పార్టీ ఎంపీని ఎమ్మెల్యేను ఆ రోజు ఎందుకు హడావిడిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు? అంటే మీరు ఆ రోజు మీరే మమ్మల్ని వద్దనుకున్నారు, వీళ్ళతో పని అయిందని అనుకున్నారు. మా ఎంపీలను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చి మమ్మల్ని నిర్వీర్యం చేయాలని చూసినారు. అయితే మీరే మమ్మల్ని వద్దనుకుంటే మేము ప్రజలకు పోయినాం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు ప్రజలు గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఫ్యూడల్ విధానాలు మీ ఇలా మేము ప్రేమపూర్వకంగా గౌరవంగా మీ దగ్గరికి వెళ్తే వెన్నుపోటు పొడిచి మా ఎంపీలను ఎమ్మెల్యేలను లాక్కొని మా పార్టీని నిర్వీర్యం చేసి మా పార్టీని మింగేయాలని చూసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. సో ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి, అవి మళ్ళీ సభలో చెప్తాం. అంటే ఇలా సభ జరిగిన తీరు చాలా దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్పీకర్ గారికి 2 చేతులు జోడించి ఆయనకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ మీద గౌరవం ఉన్నది, దయచేసి మీరు ఇట్లా ఏకపక్షంగా సభను వాయిదా వేయొద్దు. ప్రొటెస్ట్ అనేదాన్ని ఇవ్వరా? క్లారిఫికేషన్కు అవకాశం ఇవ్వలేదు, చివరికి ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వలేదు. 39 మంది శాసనసభ్యులున్న ఒక ప్రధాన ప్రతిపక్షానికి ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా మా గొంతు నక్కిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.